కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు వాసవి గ్రూప్. మీ కలలను నేను నిర్మిస్తా. సహ సమర్పిస్తున్న వారు చైతన్య డీమ్డ్ టు బి యూనివర్సిటీ హైదరాబాద్. అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇవాళ కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. చంద్రబాబును చూసి నా డప్పు నేనే కొట్టుకుంటా అంటున్న వెన్నెల. మొన్నట్ల విక్కు అలియాస్ వికాస్ అనే పిల్లగాడు ఒకటేసారి ఒకే ఇంటికి చెందిన ముగ్గురు అక్క చెల్లెళ్లను లగ్గం చేసుకునే కదా మన గరం గరం వార్తల్లో కూడా చెప్పుకున్నాం. యాదకున్నది అనుల్లా వాళ్ళు చేసే రీల్స్ ను షూట్ చేసే కెమెరామ్యాన్ నే పెళ్లి చేసుకున్నారు ముగ్గురు అమ్మాయిలు అని. ఆగో వాళ్ళ పెన్ లౌడేమో గాని దినామొక వీడియో పెడుతున్నారు ఆడపిల్లలు బాధపడుకుంటా. ఆగో పెన్లై వారం కూడా కాలే అప్పుడే ఏమైంది అని అంటే भाई लोगों को सबसे ज्यादा सवाल का है कि यू जो नहीं नाबालिग है। भाई मैं पिछले साल बालिग हो चुकी हूँ। అర్థం కాలే కదా మేం చెప్తాం ఇనుండ్రి. అందరు ఒకటే గా చిన్న పిల్లకు పెళ్లి అంటున్నారు. పోలీసులు కూడా గట్లనే అన్నారు. మీ ముగ్గురు ఎట్లా పెళ్లి చేసుకున్నారు, ఎవరన్నా బలవంతం చేసిర్రా అని. నేనేం చిన్న పిల్లని కాదు, టెస్టులు చేసుకుండ్రు కావాలంటే. నేను పొట్టిగా ఉంటే చిన్న పిల్లని అన్నట్ట. అరే పెళ్ళైన కాంచి ప్రశాంతంగా రీల్స్ చేసుకొని ఇస్తలేరు మామూలా. మీరు గిట్లనే సతా ఇస్తే మేము నలుగురం చచ్చిపోతాం, దానికి మీరే బాధ్యులు అవుతారు చూడుండ్రి అని అంటున్నారు. ఈ ముచ్చట్ల మా పెన్మిటి వికాసోళ్ళ ఇంట్లో ఎందుకు గుంజుతున్నారు? మేమే మా ముగ్గురిని పెళ్లి చేసుకోమని ఈ కాసన అడిగినాం. అయినా మాకేమన్నా శిక్షేసేది ఉంటే మా ముగ్గురికి కలిపేయుండ్రి. మేం వేరేవాడు ఇష్టం లేకనే పెళ్లి చేసుకుంటుమి. సచ్చినా కలిసి సస్తాం అనుకుంటా పాపం గట్టిగానే గారు అనుకొచ్చిర్రు. కానీ ఎక్కడన్నా ఉత్తరప్రదేశ్ అమ్రోహా జిల్లా హసన్పూర్ లో ఉండే అక్క చెల్లెళ్ళు ఏకదమ్న దేశం వెళ్ళే పేరెళ్ళిండ్రు కదా పెళ్లి చేయంగా. మరిగనన్న వాళ్ళ సంధానాలను నిడిచేస్తారో ఇంకేం తాగం చేస్తారో ఇంటర్నెట్ లో జనాలు గాని. కానీ ఇప్పటికే ఇలా చూసి ఓర్వలేకపోతున్నారు కావచ్చు కొందరు. ఒక్క పెళ్లి కోసం నానా తంటాలు పడుతున్న పెళ్లి గాని ప్రసాదులు కదా. చంద్రబాబు సారును చూసి ఏమో నేర్చుకున్నా అని పొద్దున్న నుంచి మొత్తుకుంటుంది మా వెన్నెల. మరి అంతగానో మా బాబు గారిని చూసి మా వెన్నెల ఏం నేర్చుకుందో చూద్దాము. ఎవడ్డప్పాడు కొట్టండి. ఓ పిల్ల వెన్నెల, చంద్రబాబును చూసి ఏదో నేర్చుకున్నా అన్నావు, ఇదేనా నువ్వు నేర్చుకున్నది? వెన్నెల ఏం ఎగురుతున్నావేమో కాలుగల్ల పిల్లి లెక్కన. ఈ ఏషమేంది, ఈ కథ ఏంది? హలో వాణి, నువ్వు పిల్ల అంటే ఊకుంటున్నా అని చెప్పి కాలు గాలిన పిల్లి మూతి గాలిన పిల్లి అన్నవనుకో, ఆ మూతికి సూది దారంతో కుట్లేస్తా. ఏమనుకుంటున్నావో మళ్ళీ మాట్లాడకుండా అవుతావు. నువ్వే కదా ఏదో చంద్రబాబును చూసి నేర్చుకున్నా అని చెప్పి ఇట్లా ఎగురుతుంటే ఏమంటారు ఎవ్వలన్నా? ఇంతకు ఏం నేర్చుకున్నావో చెప్పు. పెద్దవాళ్ళందరూ చిన్నగానే ఉడతారు. ఒక సావిత్రి, ఒక సౌందర్య, ఒక సాయి పల్లవి, ఇక నేను ఇట్లా అందరము ఎంతో కష్టపడి ఇండస్ట్రీలో ఎదిగినోళ్ళం. ఏందమ్మా మళ్ళొక్కసారాను? ఒక సావిత్రి, ఒక సౌందర్య, ఒక సాయి పల్లవి, ఇక నేను. అట్లనా? అంతేనా? ఇంకేం లేదా? పెద్దవాళ్ళందరూ ఎప్పుడు చిన్నగానే పుడతారు. ఒక రుద్రమదేవి, ఒక చాకలి ఐలమ్మ, వెన్నెలానే నేను. ఇట్లా మేము ఎంతో పోరాడి మంచి పేరు తెచ్చుకున్నోళ్ళం. నాకు అర్థం కాక అడుగుతా. రుద్రమాదేవి, చాకలి ఐలమ్మ వాళ్ళంటే ఎంతో పోరాడినరు, ఎంతో మందికి ఆదర్శం. కానీ నువ్వేం చేసినావని వాళ్ళతో పోల్చుకుంటున్నావు? అంతా మా చంద్రబాబు దయ. ఎవరి డబ్బాలు కొట్టుకోవాలి కదా. అర్థం కాలే నాకు. పెద్దవాళ్ళందరూ చిన్నగానే పుడతారు. ఒక ఎన్టీ రామారావు, ఒక మహాత్మా గాంధీ, ఒక అంబేద్కర్, ఒక అబ్దుల్ కలాం, నేను ఇలా అందరము సామాన్య కుటుంబంలోనే పుట్టి ఎదిగిన వాళ్ళం. అబ్బా, నువ్వు గంత గొప్పలతో పోల్చుకునే అంత పెద్దదానమేనవా ఏంది? ఏమో పెద్ద పెద్ద మాటలు మాట్లాడబడుతుంది. అంతా మా చంద్రబాబు దయ. ఎవరి డబ్బాలు కొట్టుకోవాలి కదా. నాకు అర్థమైతే లేదు. మాటకు అంతా మా చంద్రబాబు దయ, ఎవరి డప్పాలు కొట్టుకోవాలి కదా అంటున్నావు. అసలేంది చంద్రబాబు దయ? ఏం మాట్లాడుతున్నావు అసలు నువ్వు? నేను పొద్దరు సంధి ఏం చెప్తున్నాక్క నీకు? చంద్రబాబు సార్ని చూసి ఒకటి నేర్చుకున్నా అని చెప్తున్నానా లేదా? అదే కదా, ఆ నేర్చుకున్నదేదో నాకు చెప్పమంటున్నా. అదే ఇది, ఎవరి డప్పాలు కొట్టుకోవాలి.
నాకేం అర్థమైతలేదు. ఏహే నీకు ఇట్లా అర్థం కాదు గాని ముందు చంద్రబాబు సారు ఏం మాట్లాడిండో జర ఈను. పెద్దవాళ్ళందరూ చిన్నగానే పుడతారు. ఒక ఎన్టీ రామారావు గారు, ఒక మహాత్మా గాంధీ గారు, అంబేద్కర్ గారు, అబ్దుల్ కలాం గారు, నేను గాని అందరం కూడా సామాన్య కుటుంబాలనే పుట్టాం. ఏంది ఎన్టీఆర్, మహాత్మా గాంధీ, అంబేద్కర్, అబ్దుల్ కలాం తో పోల్చుకుంటుండా చంద్రబాబు? అసలు ఏమన్నా సంబంధం ఉన్నదా? వాళ్ళెంత గొప్పోళ్ళు, బాబేంది అసలు? అవన్నీ నాకు తెలియదు. మా బాబు గారి డప్పు మా బాబు గారే కొట్టుకున్నట్టు నా డప్పు నేనే కొట్టుకోవాలి అని ఫిక్స్ అయిపోయినా. అందుకే ఇట్లా మాట్లాడుతున్నా. ఇదే బాబు గారి దగ్గర నుంచి నేను నేర్చుకున్నా. అరే మనం ఏదైనా మంచి పని చేస్తే అవతలోళ్ళు 10 మంది పొగడాలి గాని ఇదేంది ఎవరి కాళ్ళే పొగడుకునుడు? అరే అవతల పొగిడేటోళ్ళు లేనప్పుడు ఏం చేస్తాం? మనకు మనమే పొగడుకోవాలి. అందుకే ఎవడి డప్పు వాడు కొట్టండి. కన్న బిడ్డ 2 నిమిషాలు అవపడకపోతేనే ఆ తల్లి ఆగమాగమైతుంది. వామో నా బిడ్డ అనుకుంటా ఇల్లంతా దేవులాడుతుంది. అంబాడుకుంటొచ్చి వాకిట్లా కూర్చొని ఆడుకుంటున్న బిడ్డను చూసి ఆ తల్లి గుండె నిమ్మలమవుతుంది. అయితే 50 రోజులు అవుతున్నా తన బిడ్డ ఏమైందో తెలియక తల్లడిల్లిపోతున్నారు తల్లిదండ్రులు. ఎప్పటికైనా తమ బిడ్డ తిరిగొస్తుందని ఆశతో గడుపుతున్నారు. ఆ పాపను గుర్తు చేసుకుంటూ తయారు చేసిన ఈ వీడియో చూస్తే ఎవ్వరికన్నా అయ్యో అనిపిస్తుంది. పాపం పుణ్యం తెలవని పసిబిడ్డ తల్లిదండ్రులను ఇడిచిపెట్టి ఒక్క క్షణం కూడా ఉండలేని 2 ఏళ్ల పిల్ల ఈ వీడియోలా ముద్దొచ్చే తన బిడ్డ ముఖం చూసుకొని ముద్దు మాటలు యాద్ చేసుకొని ఏడున్నో బిడ్డ అని కుమిలిపోతున్నారు తల్లిదండ్రులు. కాకినాడ జిల్లా తుని మండలంలోండే జ్ఞానేశ్వరి అనే ఈ బుజ్జి జూన్ 6వ తేదీన అవపడకుండా పోయింది. 50 రోజులైతున్నా ఇంతవరకు ఈ పాప ఏమైందో తెలియదు. ఎవరన్నా కిడ్నాప్ చేసి తీసుకుపోయిన్లా, ఇంకేమన్నా ఏషిన్లా అని 100 మంది పోలీసులు, SDRF, NDRF, ఫారెస్ట్ స్టాఫ్ అందరు కలిసి తల్లిదండ్రులు ఉండే ఏరియా మొత్తం ఎన్కులాడిన్లు. డ్రోన్లతోని కూడా చుట్టుపక్కలున్న ఏరియా మొత్తం సెర్చ్ చేసిండ్లు. కోనేర్లు, బావులు, చెరువులు కూడా చెక్ చేసిండ్లు. అయినా ఈ పాప జాడ దొరకలే. ఏదో ఒక రోజు తన బిడ్డ తిరిగి వస్తుందనే నమ్మకంతోని కండ్లు కాయలు కాసేటట్టు ఎదురు చూస్తున్నారు తల్లిదండ్రులు. ఇటువంటి కోస ఎవ్వరికి రావద్దు దేవుడా అని బాధపడుతున్నారు. వీళ్ళ బాధను చూసిన పబ్లిక్. ఇప్పటి వరకు అర్ధరాత్రి ఇండ్లకు జొరబడి సొమ్ములెత్తుకపోయిన దొంగలను చూసినాం. తొవ్వంట పోయే బండ్లాపి దోసుకున్నోళ్ళని చూసినాం. మెడల షైన్లు గుంజుకపోయే గలీజ్ గాలను కూడా చూసినాం. కానీ గీడ చూడుండ్రి 2 బట్టే వాసుగాళ్ళు ఏం చేసిర్రా? కథం అయిపోయా. 3 సెకండ్లల్లా 30 కిలోల యాట మత్పరిచ్చుకపోయినరు ముదనష్టపోళ్ళు. అలా నెత్తుకపోను మరాల ఇంట్లో ఫంక్షనే ఉండి కొంటే వేలకు వేలు కావాలి, కొట్టేస్తే పుక్కట్లు అయిపోతుందనే ప్లాన్ వేసిర్రు. ఎత్తుకపోయి అమ్ముకుందామని అనుకున్నారో గాని ఏ మెరుగనట్టే వచ్చిర్రు. లటుక్కున అందుకున్నారు, తుర్రుమన్నారు. పాప మా మేకలు కాసే అన్నకు అనుమానం వచ్చి ఉరికొస్తూనే ఉన్నాడు గాని ఎడ దొరుకుతారు దగులుబాజుగాళ్ళు. అప్పటికే పారిపాయే. పట్ట పగటిలి నిండెళ్తుర్లా గిట్లా ఎత్తుకపోయిందంటే ఇక ఏమనాలి చెప్పుండ్రి. మరి ఇక సీసీ కెమెరాల రికార్డ్ అయింది కాబట్టి చెప్పున పట్టుకుంటున్నాయం. పుసుక్కున లేట్ చేస్తే మేక కాస్త మటన్ అవుతుంది అన్నట్టు. ఇది ఎక్కడైందో చెప్పలే కదూ, కరాచీలైన కథ ఇది. ఇంట్లో తిని బోరు కొట్టినప్పుడు కొంతమంది హోటల్కి పోయి వాళ్ళకు నచ్చిన ఫుడ్ తినొస్తారు. అయితే కొన్ని హోటల్స్లలో ఎంత ఘోరంగా ఉంటుందంటే పాచిపోయిన చికెన్లు, కల్తీ మసాలాలు, అల్లం పేస్ట్లు వాడి బిర్యానీ వండి వడ్డిస్తారు. అదే కాదుల్లా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లల్లా లొట్టలేసుకుంటూ తినే ఐటమ్స్ ఎట్లా తయారు చేస్తుర్రో చూస్తే చియాక్ అంటారు. అగవాడు చూడండి ఒకసారి. ఓరి మీ నోట్ల మన్ను పడగదరా, ఏం పుట్టిందిరా మీకు గట్ల బొర్లుతున్నారు? చూస్తున్నారా అనుల్లా గా బడివగాళ్ళు ఏం చేస్తున్నారో? సోయా చాప్ తయారు చేసే పిండిని నేల మీద వరిచి దాని మీద పండ ఆటలాడుతున్నారు. అగో గా బట్టెవాస్ గాని చూడుండ్రి, వాడు పిండి మీద వండుకొని బొర్లుతుంటే పక్క నుంచి ఇంకొందరు వాని మీద పైపుతోని నీళ్లు కొడుతున్నారు. ఆ రూమ్ నిండా డ్రమ్ములు, పొయ్యి మీద పెద్ద పెద్ద బగోన్లు పడుతున్నాయి. ఇటు దిక్కు వీళ్ళు ఇట్లా తైతెక్కలా ఆడుతున్నారు. నోయిడాలో సోయా చాప్ తయారు చేసే కంపెనీలో పడ్డ సీన్ గిది. ఇంత ఘోరమానుల్లా గిట్లా తయారైన సోయాను మార్కెట్లకు తెచ్చి అమ్ముతున్నారు అన్నట్టు. ఇవి ఎట్లా తయారైనాయో తెలియక తిన్నోళ్ళు ఆగమైపోతారు. ప్రజల ప్రాణాలంటే ఎవ్వలకు లెక్క లేకుండా పోయింది అని అంటున్నారు ఈ వీడియో చూసిన నెటిజన్లు. చూసిరు కదా, ఇవి ఇవాల్టి గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు మళ్ళీ పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడండి. టాటా. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.